ఘనమైనది నీ మార్గం యెహోవా. ప్రభా, ఈ ఉదయమే నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు కోటి కోటి స్తోత్రాలు. వాక్యమైన దేవా, ఇంకా విని ఆ ప్రకారం జీవించడానికి నీ కృప మాకు దయచేయునుగాక. వింటున్న ప్రియులకు శుభమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, ఆదరణ కలిగిన మాటలు, అన్యథా భావించక ఆశతో ఆశిస్తే అద్భుతము చేసి నిన్ను అందనాలకు చెవించే విలువైన ఘనమైన కృపా వాగ్దానమనే వాగ్దానాలు వింటే నీ వెంట వస్తాయి. నమ్ముతున్నావా? నమ్మితే ఆమెను చెప్పు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నేను కనుగొంటాను. ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమి నీ యొద్దనే ఉన్నది. దేవుడు వాగ్దానం చేస్తాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. క్రీస్తు ఎవరంటే లోకమునెంతో ప్రేమించును అని వాగ్దానం చేశాడు. ఆయన ప్రేమకు నువ్వు ఇచ్చేది ఏంటో తెలుసా? అరటిపండు, యాపిల్, దానిమ్మ, పంచదార, అవి ఇవి కాదు పెట్టేవి. అవి పెట్టా కాసేపలకు తీసుకుని తినేస్తారు జనం. నువ్వు పెట్టేది ఏంటో తెలుసా? ఆయన ప్రేమించే దేవుడను మికటముగా నువ్వు ప్రేమించడం ఇష్టపడు. స్తోత్రం. ప్రేమ కూడా క్రియారూపకంగా ఉండాలి, నోటి మాటలు కాదు. అలసటలో ఉన్న వారికి ఆహారం పెట్టాలి, ఆవేదనలో ఉన్న వారిని గుండెల మీద చేర్చుకోవాలి, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించాలి. ఇదే క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ నీకు అర్థమైతే నా ప్రభులు వారి ఇక్కడ చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తారు. నన్ను ప్రేమించే వారు నేను నన్ను ప్రేమించడం అనగా ఎవరైతే ఆవేదనలో, అలసటలో, నెమ్మది లేక, అసమాధానంలో ఉన్నారో వారిని ప్రేమిస్తేనట క్రీస్తు ప్రభులు వారిని ప్రేమించినట్లట. దేవుని పిల్లలమైన మనం అలా ప్రేమిస్తేనట ఆయన నిన్నేం చేస్తాడట? జాగ్రత్తగా వెతికిన నన్ను కనుగొంటారు. దేవుని కనుగొనే భాగ్యం నీకు ఇస్తేనట నీకు ఏమిస్తాడట? ఐశ్వర్యము, ఐశ్వర్యముతో పాటు ఘనత, ఐశ్వర్య ఘనత, స్థిరమైన కలిమి, నీతిని దేవునికి ఇస్తాడట. అంటే ఫైనల్గా దేవుడిని ఏం చేస్తాడంటే దేవుని పిల్లలనే నీతి మందులుగా తీర్చిదిద్దుతాడు. ఇలా ఎవరైనా చేయగలదురా? బాబా చదువుకో అమ్మా, తల్లి లత బాగా చదువుకో అమ్మా, జెస్సీ బాగా చదువుకో అమ్మా అంటాం మనం. మాధుర్య బైబిల్ కాలేజీలో బాగా చదువుకో అమ్మా అంటాం. కానీ వాళ్ళు చదువుకుంటారో టీ స్టార్ట్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం మనకి ఏం తెలుసండి. కానీ ప్రభువుని ప్రేమిస్తే ప్రభులు వారు ఏం చేస్తారో తెలుసా? నిన్ను ప్రేమించేవారిని సిద్ధపరుస్తాడు. నువ్వు అలసిపోతున్నావు చూసావా, వేదన చెందుతున్నావు చూసావా, నా బ్రతికింతే అన్నప్పుడు ఒక మంచి స్నేహితుడని లేదా ఒక మంచి స్నేహితురాలు నీకు పంపించి నిన్ను ఒక తల్లి తన కౌగిట్లు ఎలా తీర్చుకుంటాడో, లేకపోతే ఏ విధంగా నిన్ను ఆదరించాలో కూడా అట్టి ఆదరణ కలిగించి నీకు అభయం ఇచ్చి నీకు నెమ్మదినిస్తాడు. రాబోయే దినాల్లో నువ్వున్న ఈరోజు స్థితి ఐశ్వర్యముతో పాటు ఘనత, ఐశ్వర్య స్థిరమైన అది మళ్ళీ పారిపోదు నీ దగ్గర నుంచి. కొంతమంది అప్పుడే సంపాదించారు, అప్పుడే పోతూ ఉంటారు. కానీ దేవునితో నువ్వు గడిపితే, దేవునితో నువ్వు ఆనందిస్తే, దేవుడే నీకు బలమై ఉండి ఆదరణకర్తగా ఉండి నీకు అభయం ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నీ గృహానికి ఒక ప్రాకారముగా వాగ్దానాలు ఉన్నట్లయితే నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడతారు. తల్లి, నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడతారు. అమ్మా, నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడతారు. నాయన గారు, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. తమ్ముడు, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. ఒరే బాబా, నిన్ను బట్టి నీ పిల్లలు లేకపోతే నీ తల్లిదండ్రులకు దీవెన దొరుకుద్ది. నీ కుటుంబం దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు కట్టడలు ప్రేమించి ఆదివారం నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటూ దైవ పరిచర్యలో పాలువారై ఉంటూ ప్రభు చిత్తానికి విధేయులై ఉండండి. ఆయన ఆజ్ఞలు కట్టడలు చేతి కంకణాలుగా కట్టుకుని నడవండి. ప్రభు మిమ్మల్ని ఐశ్వర్య ఘనత, స్థిరమైన కలిమి, నీతితో నింపి నిన్ను కొండ మీద ఉన్న పట్టణముగా చేసి యెహోవాయే నా బలం, నా శైలం, నా దుర్గమని చెప్పుకునే వారుగా చేస్తారు. అట్టి కృపా వాగ్దానం వింటూ అవలంబిస్తాను. మీకు